నేను ఉన్నాను, వశిష్ఠ, శ్రీరామాదిత్య, శైలేష్. మేము నలుగురం కమిటీలోకి వచ్చాం. మేము మా రెమ్యూనరేషన్లోంచి కొంత వేసి మేమే చేసేస్తాం సార్ అనే ఒక ప్రామిస్ తీసుకున్నాము. బట్ లక్కీలీ నిర్మాతలు, హీరోలు ముందుకొచ్చి ఈరోజు 1910 మందికి మన దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు, కో డైరెక్టర్లు, దర్శకులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టించగలిగాం. అండ్ మీ అందరికీ ఎవరెవరైతే దీనికి డొనేట్ చేశారో, ముఖ్యంగా ప్రభాస్ గారు 35 లక్షల రూపాయలు దీనికోసం ప్రకటించారు. అండ్ గెలిచిన వెంటనే నా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇచ్చాడు. మా బన్నీ వాసు గారు ఒక 5 లక్షలు, యువి క్రియేషన్స్ విక్కీ గారు ఒక 14 లక్షలు. ఒక్క ఫోన్ కాల్తో రాజేష్ దండ, సామజవరగమన నిర్మాత, ఆయన ప్రసన్నవదనం ప్రొడ్యూసర్ మణికంఠ అడిగిన వెంటనే అందరూ డబ్బులు పంపించారు. కరెక్ట్గా జస్ట్ కొటేషన్ గురించే ఇంత లేట్ అయింది, కానీ ఎవరు మీకు ఎక్కువ ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ఇంత లేట్ అయింది, కానీ ఫండ్ పూల్ చేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సో ఇక్కడి నుంచి తర్వాత ఎవరు ఎన్నికయ్యే కమిటీలు కూడా ముందు ప్రయారిటీ హెల్త్ గురించి తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో నేను కలర్ ఫోటో మీద మొత్తం డబ్బులంతా పెట్టేసి మా పాపకు ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అపోలో హాస్పిటల్ 36 రోజులు ఉన్నాను. ఆ రోజు అరవింద్ గారు లాంటి వాళ్ళు, బన్నీవాసు, మా ఎస్కేన్ లాంటి వాళ్ళు లేకపోయి ఉంటే అప్పటికి నాకు బేబీ లేదు, కలర్ ఫోటో లేదు, ఏదీ లేదు. నేను ఊహకు కూడా ఊహించుకోలేను. ముందు ఈ హెల్త్ కార్డు అవసరం మీకు రాకూడదు అని అందరం కోరుకుంటాను. కానీ వచ్చినప్పుడు ఒక భరోసా, మీకు హ్యాపీగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది హెల్త్ కార్డు ఉంది అనే ఒక నమ్మకం కోసమే దీనికోసం కష్టపడ్డాం. అండ్ థ్యాంక్ యూ. దీనికోసం ఈ ఈవెంట్ చేయటానికి నాకు అడిగిన వెంటనే మొదటి నుంచి నా ఫస్ట్ సినిమా నుంచి హెల్ప్ చేస్తున్న మా శ్రేయస్ మీడియా శ్రీను గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, ఆ ఫ్యామిలీయే చాలా మంచిది. నేను చాలాసార్లు మళ్ళీ చెప్తుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్తేనే వాళ్ళతో తిరిగితే, వాళ్ళతో పరిచయం ఉన్న మనుషులకే తెలుస్తుంది. వర్ధన్ గారు, ఆంటీ, మా ఆనంద్ దేవరకొండ, నా హీరో ఆనంద్ దేవరకొండ, మా విజయ్ ఎన్ని వందల మందికి సహాయం చేస్తుంటారో. వాళ్ళు చెప్పుకోవటం మొదలెడితే చెప్పుకోరు కాబట్టి మనకు తెలియదు, కానీ అంత గొప్ప మనుషులు వాళ్ళు. ఈరోజు మన కోసం ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. లైక్ మా దర్శకుల సంఘం అందరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సో ఈ హెల్త్ కార్డుకి మనం ఎవరి ఒక పేరు పెట్టుకోవాలనుకున్నాం. మనందరికీ మార్గదర్శకులు, మనందరికీ ఆయన దిక్సూచి అయిన స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు హెల్త్ కార్డుకి పెట్టుకోవాలని మనం అనుకొని దాసరి హెల్త్ కార్డుని ఈరోజు ఆవిష్కరించవలసిందిగా విజయ్ దేవరకొండ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.